గౌతమి జీవకారుణ్య సంఘం నూతన కమిటీ చైర్మన్గా మాజీ కార్పొరేటర్ టీడీపీ సీనియర్ నాయకుడు వర్రె శ్రీనివాస్ ఆధ్వర్యంలో డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కమిటీకి అభినందనలు తెలిపారు. చైర్మన్గా వర్రె శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా ముమ్మిడి భాగ్యలక్ష్మి, మిస్కా జోగినాయుడు, పాలిక సతీష్, బొమ్మదేవర సత్యశ్యామల, కందికొండ అనంత్, కె అనురాధ, కడియాల శ్రీలత, పోలకి శ్రీదేవి, మన్నే రాజా, పాలిక సత్యనారాయణతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు కాశీ నవీన్, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, నక్కా చిట్టిబాబు, బీజేపీ నాయకులు కురగంటి సతీష్ తదితరులు హాజరయ్యారు. గౌతమి జీవకారుణ్య సంఘం పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని, అది వర్రె శ్రీనివాస్ వంటి సీనియర్ నాయకులతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు దాసరి గురునాథం, తేజోమూర్తుల నరసింహమూర్తి, శెట్టి జగదీష్, నిమ్మలపూడి గోవింద్, కడలి రామకృష్ణ, ముసిని బాబురావు, బాక్సు ప్రసాద్, కనకాల రాజా, బుడ్డిగ రవి, నగర ప్రముఖులు నండూరు సుబ్బారావు, దుర్గారావు తదితరులు వర్రెకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. పెద్దలు, రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి వర్రె శ్రీనివాస్ గారిని కానీ సభ్యులను కానీ కోరేది ఏమిటంటే, ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క, ఈ సంస్థ ఒక లెక్క. వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో 2 నెలలే చేస్తున్నారు. 2 నెలల్లోనే ఇప్పుడే చెప్పారు 4 మంచి పనులు చేశారని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటారు. మీరు మంచి పనులు చేయండి, మీకు మీ అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు, ఈ సంస్థ యొక్క మూల సిద్ధాంతం ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా భోజనం పెట్టడం, నీడ ఇవ్వడం, అలాగే పిల్లల యొక్క మంచి చెట్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ యొక్క బాధ్యత. అది స్వామి కారుణ్యానంద సంఘ స్వామి గారు ఆయన నెలకొల్పిన ఒక ఉన్నతమైన ఆశయాలతోటి పేదలకి, పేద వృద్ధులకి, అలాగే అనాథ బాలుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ గౌతమి జీవకారుణ్య సంఘం ఆ పేరులో చాలా సార్థకత అది. ఎందుకంటే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆ మాటకు వస్తే, నేను ప్రతి సంవత్సరం కూడా నా బర్త్డేని ఇక్కడ వీళ్ళు వృద్ధుల మధ్యలో ఇక్కడ భోజనాలు చేయడం, తర్వాత అక్కడ కూడా చిన్నపిల్లల దగ్గర చేయడం, ఇవన్నీ చేస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ అప్పట్లో ఈవో గారు, ఆ ఈవో గారు ఇప్పుడు ఉన్నారా? మీరే ఉన్నారు కదా అప్పటి నుంచి కూడా. ఇక్కడ నేను అప్పుడు గోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఓల్డ్ పీపుల్కి సోలార్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. సోలార్ ఇక్కడ కదా సోలార్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర కలిగినటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్గా బాధ్యతలను తీసుకోబోతున్నటువంటి వర్రె శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఇప్పటికీ 14 కమిటీలు వేస్తే అన్ని కమిటీలకు కూడా ఎంతో డిసిప్లైన్గా, క్రమశిక్షణతో కమిటీలని ప్రమాణ స్వీకారం చేయటంలో కానీ, కమిటీలు ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎంతో బాధ్యతలు తీసుకొని నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కమిటీలు వేసేటప్పుడు ఎంతో పారదర్శకంగా 2018, 2023 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైతే వారి విజయానికి సహకరించారో వారందరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరున ఎక్కడ ఏ వార్డులో ఎవరున్నారో పరిశీలించి రాజమహేంద్రవరం అంతా కూడా 42 వార్డుల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేలాగా కమిటీలు వేయటటువంటి మాటలు మామూలు విషయం కాదు. అది అంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాస్ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, గౌతమి జీవకారుణ్య సంఘాన్ని
నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మన ఎంపీ గారు మురళీమోహన్ గారు ఆయన నేను కలిపి అక్కడ బిల్డింగ్ కట్టినప్పుడు మేము చాలా సేవ చేయాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు అని చెప్పి మురళీమోహన్ గారు మేము 10 రోజులకి 15 రోజులకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకా తేడా పాడాలు ఏమున్నాయని తెలుసుకోవడానికి వచ్చి ఉండేవాళ్ళు. ఇక్కడ సంస్థ యొక్క ఆశయాలు ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితోటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారి మీద 50 సెంట్ల ల్యాండ్ ఉంది. ఆ 50 సెంట్లు ఈవో గారు వెళ్ళి దాన్ని వెరిఫై చేసి అన్ని కొలతలతోటి చేయడం జరిగింది, సర్వే చేయడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది లీడర్లు ముక్కల కింద చేసేసి ల్యాండ్ ఆలదలాగా 5 లక్షలకి 10 లక్షలకి వాళ్ళకి ఇచ్చి నెలకు వడ్డీ అద్దె మనకు కడతామన్నారు. ప్రజెంట్ వాళ్ళు ఇంకా బోర్డు బకాయిలు ఉన్నాయి. ఇందులో చాలామంది పైకి చెప్పిన నాయకులు అక్కడ చలాయిస్తూ ఈ యొక్క వృద్ధుల యొక్క ధనాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ల్యాండ్ ఓనర్గా అమౌంట్ లేదు, వీళ్ళు పాపం మాకు అద్దె కట్టిందంటే అది కట్టట్లా. కనుక దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నా, కమిటీ సభ్యులకి పెట్టేసి తెలియజేస్తాను.